నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. మీరు ఒక క్లిప్ చూసారా? నాదెండ్ల మనోహర్ గారిని చంద్రబాబు నాయుడు గారు క్లాస్ పీకుతున్నట్టుగా వీళ్ళు హల్చల్ చేశారండి. జనరల్గా అక్కడ అంటే ఎట్లా అందుతుంది ఏంటి అని చెప్పేసి ఆ డిస్కషన్ దాన్ని ఇంకో రకంగా ఇంకొక వేరే కోణంలో వీళ్ళు దొరికింది కదా అని చెప్పేసి తీసుకెళ్లాలని చూశారు. సో ఇప్పుడు మీరు ఆ క్లిప్లో గమనించినట్టయితే నాదెండ్ల మనోహర్ గారికి వీళ్ళకేమో క్లాస్ పీకుతున్నట్టు అనిపించిందండి. కానీ అక్కడ జరుగుతుంది వాస్తవం వేరు. ఆయన చెప్పుకుంటున్నారు దాన్ని. బట్ అక్కడ ఆయన కూడా ఈ 4-5 రోజులు చేసిన ఎఫర్ట్ ఏది కూటమిలో ఉన్న ప్రతి నాయకులండి, జనసేన కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ప్రతి ఒక్కరు మానిటరింగ్ చేశారు. వీళ్ళు ఇదేనా కొంచెం ఏదో వదిలేద్దాం, అంతేగా రాజకీయం చేద్దాం, ఏదైనా వాళ్ళ మధ్య గ్యాప్ క్రియేట్ చేద్దాం. సో వీళ్ళు ఎంత చేసినా ఆ గ్యాప్ క్రియేట్ అవుద్దంటారా? అంజీ గారు, వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే సీజన్డ్ పొలిటీషియన్స్ అని ఉంటారు. ఓకే, అంటే బాగా అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వైఎస్ఆర్సీపీలో కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నటువంటి టీంలో అనుభవజ్ఞులు అనేటువంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలు కులాల పరంగానో మతాల పరంగానో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఈయన పక్కన చేరినాళ్లే. ఈయనకి స్వతహాగా అనుభవం లేదు కాబట్టి ఏంటంటే ఆ వేసేటువంటి ఎత్తులు మిగతా కూడా ఇమ్మెచ్యూర్డ్గా చైల్డిష్గా అనిపిస్తాయి. ఇవన్నీ అట్లాంటివే. ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మీరు అడిగారో, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆ పక్కన ఉన్నది నాదెళ్ల మనోహర్. వీళ్ళిద్దరు ఎంత రాజకీయం చూసి ఇక్కడ దాకా వచ్చి ఉంటారు. అవును. తర్వాత ఇలాంటి ప్రయత్నాలని ఎలక్షన్ ముందు మీరు ఎన్ని చేశారు? పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కాపులకి కమ్మలకి కాకుండా చేయాలని మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఆ సందర్భంలో కూడా ఇదే నాదెళ్ల మనోహర్ గారి మీద ఎంతగా టార్గెట్ చేశారంటే వీళ్ళు, అవును, మొత్తం సగం మంది ఎవరైతే జనసేన నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మనసులో కూడా విషం నింపారు వీళ్ళు. ఏమని? నాదెళ్ల మనోహర్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కాబట్టి ఈ పార్టీని తీసుకెళ్ళి ఆ పార్టీకి తాకట్టు పెడుతున్నాడు అనేటువంటి ప్రచారం బలంగా తీసుకెళ్లారు. దాన్ని వాళ్ళ కార్యకర్తలు తర్వాత కొంతమంది నాయకులు కూడా నమ్మారు. అప్పుడే పవన్ గారు వార్నింగ్ ఇచ్చింది. ఖచ్చితంగా గట్టిగా పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చి, నేనేం చేయాలో నాకు తెలుసు, మీరు ఎవ్వరు చెప్పొద్దు, నా పద్ధతి నచ్చి నాతో పాటు వచ్చేవాళ్ళు నాతో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని నిష్కర్షగా చెప్పిన తర్వాత దానికి బ్రేక్ పడ్డాను. అసలు కోర్టులనే ఆ పదం కూడా వేశారు ఆయన. మొట్టమొదటి టార్గెట్ నాదెళ్ల మనోహర్ గారినే చేశారు వాళ్ళు. కానీ వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి బంధం వీళ్ళకి తెలియదు. ఆయన నమ్మాడు, నమ్మినందుకు గాను ఆయన అంతే లాయల్గా. ఎందుకంటే స్వతహాగా మన ఈయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆవేశపూరితమైనటువంటి మనిషి, మెచ్యూరిటీ రాజకీయం తెలియలే ఇంకా అప్పట్లో. ఆయనకి ఒక సీజనల్ పొలిటీషియన్ అయినటువంటి నాదెళ్ల మనోహర్ అనేటువంటి వ్యక్తి పక్కన ఉండటం అనేటువంటి ఎంత బలం అనేది వీళ్ళకి తెలియదు. ఎక్కడన్నా తొందరపాటుగా ఒక మాట మాట్లాడినా లేకపోతే ఒక తొందరపాటు నిర్ణయం తీసుకున్నా ఆయన గ్రౌండెడ్గా పెట్టడానికి ఈ నాదెళ్ల మనోహర్ బాగా ఉపయోగపడ్డాడు ఆయనకి. ఆ సంగతి ఆయనకి తెలుసు. కాబట్టి ఈ బంధం అనేటువంటిది విచ్ఛిన్నం కాలేదు. ఎడుదిరిగా అయిపోయింది ఎలక్షన్లో. అది దాని రిజల్ట్స్ చూశారు. చూసిన తర్వాత వీళ్ళకి దిమ్మ తిరిగిన తర్వాత కూడా మళ్ళీ ఈ కూటమి అనేటువంటిది ఎప్పుడు వీళ్ళ మధ్యన పొరపొచ్చాలు వస్తాయా, కూటమి ఎప్పుడు బీటలు వారుతుందా, వీళ్ళ మధ్యన అభిప్రాయ భేదాలతో కొట్టుకు చేస్తారా అనేటువంటిది వీళ్ళు గోతిగాడు నక్కల్లాగా ఎదురు చూస్తూ కూర్చున్నారు ఈ పార్టీ. ఇంకా వాళ్ళు చేయగలిగింది అదొకటే, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఆదరణ సంపాదించడం అనేటువంటిది వీళ్ళ వల్ల కాదు. కాబట్టి వీళ్ళ మధ్యన ఏదో ఒక డిఫరెన్స్ తీసుకురావాలి, దాన్ని భూతద్దంలో చూపించాలి, ఇంకోటి చూపించాలి. కాబట్టి వాళ్ళకి అనుకోని అవకాశంలాగా ఇది ఒకటి దొరికింది. దాంతో దాన్ని ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళంత చిల్లర మనుషులేం కాదు. ఎక్కడ ఎలా జరుగుతుంది ఆ మాటకు వస్తే, నాదెళ్ల మనోహర్ గారు అందరు మినిస్టర్ల కంటే ఫస్ట్ కార్యరంగంలోకి దిగిన వ్యక్తి ఆయనే. ప్రమాణ స్వీకారం జరిగినటువంటి మరుసటి రోజు నుంచే తెనాల్లో వీధిన సందున తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం దీని దగ్గర నుంచి హాస్పిటల్స్ దగ్గర నుంచి ఆయన వర్క్లోకి దిగిపోయాడు. ఆయన ఎందుకు ఆ గోడవనే పట్టుకున్నారు. ఆయన అతిపెద్ద దీన్ని తీసుకెళ్లి చేసినటువంటి వ్యక్తి ఆయనే. అవును. కాబట్టి ఆయనకి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఏం చేయగలడో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. జరిగేటువంటి దాంట్లో ఏమన్నా డిలే ఉందా, దాన్ని ఎందుకు ఎట్లా ఇది చేయాలి, దాన్ని ఎట్లా గ్యాప్ని ఫిలప్ చేయాలనే దాని మీద జరుగుతూ ఉంటాయి. అందులో అందరూ పని ఒత్తిడిలో ఉన్నారు. ఉన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఒక మందలిచ్చేటట్టుగా అన్నారనుకోండి, దాని మాత్రంతో అలిగిపోతాడా నాదెళ్ల మనోహర్ గారు?
ఇవాళ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అట్టర్ ఫ్లాప్ అని వీళ్ళు ముద్రేసిన తర్వాత 100% సక్సెస్ రేట్ తోటి రావడానికి తెలుగుదేశం ఎంత ఉపయోగపడదో వీళ్ళు వాళ్ళకు ఉపయోగపడ్డారు, వాళ్ళు వీళ్ళకి ఉపయోగపడ్డారు కదా. అది నాదెళ్ల మనోహర్ గారికి తెలీదా? దానికని మీరు ఒక చెప్పగానే వాళ్ళిద్దరి మధ్యన వచ్చేస్తుందా? కాబట్టి ఏంటంటే మళ్ళీ 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 వాళ్ళ లేఖితనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ప్రజల్లో మరింతగా ఇప్పుడు అల్టిమేట్గా వాళ్ళ తలరాత అయినా వీళ్ళ తలరాత అయినా నిర్ణయించాల్సింది ఎవరు? ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలు. అవును. ప్రజల్ని మీరు మెప్పించలేకపోయారు కాబట్టి ఇలాంటి లేఖి పనుల మూలాన ఫేక్ ప్రచారాల ద్వారా ఉన్నారు కాబట్టి మీ పేటీఎం బ్యాచ్ అని భారతదేశంలో ఎవరికి పేరు రాలే, ఈ ఒక్క పార్టీ కార్యకర్తలకు మాత్రమే వచ్చింది ఆ సోషల్ మీడియా విభాగానికి. సో కాబట్టి దాన్ని అసహించుకున్నారు ఆల్రెడీ. అయినా ఫార్ములా గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఫార్ములా మార్చండి అయ్యా, అది ఫెయిల్యూర్డ్ ఫార్ములా. అవును. ఫేక్ ప్రచారం అనేటువంటిది ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇంకొక స్ట్రాటజీ మార్చండి అంటే ఒక ధోరణికి అలవాటు పడ్డ వాళ్ళు ఇదే ధోరణిలో వెళ్తున్నారు. కాబట్టి ఏంటంటే అది ఆ బంధాన్ని మరింత గట్టి చేస్తుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు గ్యాప్ పెంచడానికి ఒక వార్త వచ్చింది అనుకోండి, చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు ప్యాచప్ చేసుకుంటారు, అమ్మో జాగ్రత్తగా ఉండాలి మనం అని. ఆ అవకాశాన్ని వీళ్ళే కల్పిస్తున్నారు. రాజకీయంలో 1% కూడా తెలియని జనాభా వీళ్ళు నా మాట నన్ను అడిగితే. ఏమాత్రం విఘ్నత ఉన్నవాళ్ళన్నా ఒక చిన్న గ్యాప్ వచ్చినప్పుడు ఆ చిన్న గ్యాప్ పెద్ద అయ్యే వరకు మీరు చూడాలి. అలా కాకుండా గ్యాప్ వస్తుందని ముందే మీరు అన్నారనుకోండి, వాళ్ళని హెచ్చరించినట్టు. వాళ్ళు దాన్ని సరి చేసుకుంటారు. ఆ పాత్రలో మీరు పోషిస్తున్నారు, అది మీకే డ్యామేజ్. రైట్. కాబట్టి వాళ్ళు అది తెలుసుకుంటే వాళ్ళకి మంచిది, లేదా ఇలాగే నాశనం అయిపోతారు.